మీరు మంచి పిల్లలేనా? నిన్న అంకుల్ చెప్పారు కదా క్లోజింగ్ లెసన్లో. ఏ బండి ఎక్కారు మీరు ఇప్పుడు? ఏసఐ బండి ఎక్కారా, సాతాన్ బండి ఎక్కారా? ఏసఐ బండి ఎక్కిన వాళ్ళు ఏం చేస్తారంట? చెప్పిన మాట వినరు కదా. ఏసఐ బండిలో ఉండేవాళ్ళు వింటారు కదా, మరి వినాలి కదా. మరి ఎందుకు అల్లరి చేస్తున్నారు కదా? అల్లరి చేయొద్దమ్మా. ప్రార్థన 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 చేసుకుందామా? ప్రార్థన. సూజన్ ప్రార్థన ప్రార్థన అన్న. ఎక్కడ శబ్దం రావద్దు. ముసలోళ్ళు ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారా? ముసలోళ్ళు ప్రార్థన. 1 2 అందరు కళ్ళు మూసుకోవాలి. 3 పరలోకమందున నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. రెండో దిన నా తండ్రి సెకండ్ సెషన్లోనికి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. 3 లెసన్స్ అయిపోయి ఉంటున్నాయి నాయన. ఈ యొక్క 3 లెసన్స్లో మీరు కృప చూపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. 4వ లెసన్ చెప్పబోతుండగా నీ బిడ్డలందరినీ కూడా నిశలో చాటుకు మరుగుపరుచుకునండి. వారి నోటిలో మీ యొక్క వాక్యం నుంచి మడుచుంటున్నాం. బిడ్డల్ని మేము కంట్రోల్ చేయలేం ప్రభా. సాతాను వారి యొక్క శక్తులన్నింటినీ కూడా నాయన, కుయుక్తులన్నింటినీ కూడా మీరు నాయన ఇదిగో మీ యొక్క కాళ్ళ కింద బంధించమడుచుంటున్నాం. వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. చిన్న బిడ్డలందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. బయట నుండి వచ్చే శబ్దాలను, పిల్లల అల్లరిని నీ స్వాధీనంలో ఉంచుతున్నాం ప్రభా. ఒక్కరిని కాదు నాయన, ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే మా వల్ల కాదు ప్రభా. మీ శక్తి సహాయాలు కోరుకుంటున్నాం, మీ జ్ఞానం కోరుకుంటున్నాం నాయన. ఇదిగో మరి కేజీ సెషన్లో, జూనియర్స్లో, సీనియర్స్లో వాడబడుతున్న బిడ్డలను, మరి క్లోజింగ్ సెషన్లో వాడబడుతున్నటువంటి నీ బిడ్డను నాయన నీ యొక్క శిలో చాటుకు మరుగుపరిచి నీ యొక్క ఆత్మజ్ఞానం దయచేసి మాకు తోడుగా ఉండని ఈ పిల్లలకు నాయన వారికి దైవవాక్యాన్ని అనుగ్రహించే జ్ఞానం దయచేయమని అడుగుచుంటున్నాం. మరి ఒకసారి ఈ సమయాన్ని నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు గొప్ప నామమున అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నా వాయిస్ వినపడుతుందా? ఇప్పుడు దాకా మనం పాటలు పాడాం కదా, అందరు పాడారా? మంచిగా తిన్నారా? పాటలు నేర్చుకున్నారా? ఇప్పుడు కథ వినాలి కదా, అందరం విందామా కథ? మరి అందరూ సైలెంట్గా కూర్చోండి. అందరూ సైలెంట్గా కూర్చోవాలి, చేతులు కట్టుకోవాలి, నోట్ మీద ఏరేసుకోవాలి. మీరు అందరూ మంచి పిల్లలు కదా, మంచి పిల్లలు కదా. విబిఎస్ ఈరోజుకి ఎన్ని రోజులు? ఎన్ని కథలు విన్నారు? విన్నారా? ఉదయం కథ విన్నారా? ఏం చెప్పింది ఆంటీ ఉదయం కథలో? దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, రాజుగా అభిషేకించాడు కదా, అవునా కదా? దావీదు ఏం చేస్తాడు?
దావీదు ఏం పని చేస్తాడంటే తన మందను గొర్రెలను మేపుతూ ఉండేవాడు కదా, గొర్రెలను కాస్తూ ఉండేవాడు కదా, వాటిని మంచిగా చూసుకునేవాడు. అవునా కదా? చెప్పింది కదా ఆంటీ ఉదయము. మనం ఇప్పుడు దావీదుని గురించి మన యొక్క పాఠంలో నేర్చుకుందాం, సరేనా? మీరందరూ సైలెంట్గా కూర్చోవాలి, అల్లరి చేయకూడదు, సరేనా? దావీదు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? నాన్న పేరు యెషయా. దావీదు వాళ్ళ నాన్న పేరు యెషయా. దావీదు దావీదు యెషయాకు 8వ కుమారుడు. ఈ దావీదు తన పని ఏమిటంటే గొర్రెల్ని మేపేవాడు. గొర్రెలను తను రోజు కూడా గొర్రెల దగ్గరికి వెళ్ళేవాడు, వాటిని చాలా జాగ్రత్తగా చూసేవాడు. ఎవరు? దావీదు. దావీదులో ఉన్న యొక్క మంచి లక్షణం ఏంటంటే విధేయత చూపేవాడు. ఏం చేసేవాడు? ఆంటీ చెప్పింది కదా మీకు ఉదయము. దావీదు ఏం చేసేవాడు అంటే తండ్రి మాట వినేవాడు. ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ గొర్రెలు కాడ ఉండేవాడు. ఎప్పుడు కూడా నాన్న నేను ఈ పని చెయ్యను అని చెప్పేవాడు కాదు. ఈ దావీదు అలాగ గొర్రెలను చూస్తూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్న పిలిచాడు. యెషయా దావీదుని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే దావీదు యొక్క అన్నలు ముగ్గురు కూడా సౌలు దగ్గర యుద్ధానికి సౌలు దగ్గర ఉండేవారు. ఎవరు అంటే దావీదు ముగ్గురు అన్నలు కూడా సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు యెషయా దావీదుని పిలిచి, నువ్వు వెళ్ళి అన్నలు ఎలాగున్నారు నువ్వు వెళ్ళి చూసిరా, వాళ్ళకి క్షేమ సమాచారము తీసుకుని రమ్మని ఎవరిని పంపాడు? అక్కడ యెషయా దావీదు వారిద్దరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారనమాట. చెప్తున్నాడు. అప్పుడు దావీదు ఏమంటాడంటే సరే నానా అని చెప్తాడు. మీరు అట్లనే చెప్తారా? మమ్మీ డాడీ ఏదైనా మీకు పని చెప్తే నేనే చేయాలా, అక్క ఉంది కదా, అన్న ఉండాడు కదా అని చెప్తారా? ఎవరికి చెప్తే వాళ్ళే చేయాలి కదా. చెప్పండి పిల్లలు, ఎవరు చెప్తే ఎవరికి ఏదైనా మమ్మీ డాడీ లేదా అంకులు ఆంటీ మందిరంలో ఏదైనా చెప్పినప్పుడు మనమే చేయాలి కదా. ఎవరికి చెప్తే వాళ్ళే చేయాలి. మనం మాటకు విధేయత చూపించాలి. ఇక్కడ దావీదు కూడా ఏం చేస్తున్నాడంటే వాళ్ళ నాన్న పిలిచి చెప్పినప్పుడు సరే నాన్న అని చెప్తాడు. చూడండి, వాళ్ళ నాన్న చెప్తుంటే సరే నాన్న అని చెప్తున్నాడు. సరే అనేసి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే వాళ్ళ అన్న వాళ్ళకి కొంచెం వాళ్ళు తినటానికి ఆహారం కూడా పంపిస్తాడనమాట. సరే నాన్న అని వాళ్ళ నాన్న మాటకు విధేయత చూపించి వెళ్తాడు. వెళ్ళేలోపు అక్కడ ఇంకా చూడండి, దావీదు అక్కడికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళేలోపు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇంకా గుడారాలు వేసుకొని ఉన్నారన్నమాట. ఎందుకంటే అప్పట్లో ఎవరుండేవాళ్ళంటే గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీద సవాలు విసురుతూ ఉంటాడు. ఎందుకు అంటే నాతో ఎవరైనా యుద్ధం చేయగలరా, నాతో యుద్ధానికి వస్తారా అని తాను ఏం చేస్తున్నాడంటే సవాలు విసురుతూ ఉంటాడు. నాతో యుద్ధం చేయగలరా, నన్ను ఓడించగలరా అని రోజు వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏం చేస్తుంటాడంటే సవాలు విసురుతూ ఉంటాడు. అదే అప్పుడు దావీదు వచ్చేలోపు ఆ శబ్దము వినపడుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి గొలియాతును చూడంగానే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే గొలియాతు 9 అడుగులు ఉంటాడనమాట. చాలా హైట్గా ఉంటాడు. గొలియాతు చాలా హైట్గా ఉంటాడనమాట. ఆ యొక్క గొలియాతు మాటలు విని వాళ్ళందరిలో కూడా భయము వస్తుంది. అంటే ఇక్కడ గొలియాతు ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేస్తాడంటే తృణీకరించి మాట్లాడుతూ ఉంటాడు.
ఆ మాటలు ఎవరు వింటారంటే దావీదు వింటాడు. వారికేమో ధైర్యము చాలదు. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి వారికి ధైర్యం చాలదు. అప్పుడు గొలియాతు ఏమని చెప్తాడంటే, నన్ను ఎవరైనా జయించగలిగితే మేమందరం కూడా ఏమవుతామో వారికి దాసులముగా ఉంటాం అంటాడు. లేదా నేను వారిని జయించానంటే వారు నాకేం కావాలా? దాసులుగా ఉండాల. అంటే మేము ఏది చెప్తే అది వాళ్ళు చేయాలా అని చెప్తా ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా గొలియాతుతో యుద్ధం చేయడానికి భయపడుతూ ఉంటారు. ఎవరికి కూడా ధైర్యము చాలదన్నమాట. అలాగా ఇంకా సౌలుకు కూడా ధైర్యం చాలదు. ఇశ్రాయేలు మొదటి రాజు ఎవరు చెప్పండి? ఈ రాజుకు కూడా ధైర్యము చాలదు. ఎందుకు అంటే గొలియాతు అంత బలమైన వాడుగా ఉంటాడు, చాలా హైట్ ఉంటాడు, బలంగా ఉంటాడు. గొలియాతును జయించడానికి ఎవరికి కూడా ధైర్యము చాలదు. అప్పుడు ఈ మాట ఎవరు వింటారంటే దావీదు వింటాడు. దావీదు విని వాళ్ళ అన్న వాళ్ళని అడుగుతాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఈ గొలియాతు ఇశ్రాయేలు ప్రజల్ని ఇట్లా విసర్జించి తృణీకరించి మాట్లాడుతూ ఉంటాడు. అతన్ని జయించడానికి ఎవరికి ధైర్యం చాలేదని ఆ మాటలు విన్నప్పుడు దావీదుకి తన మనసులో ఏముంటుందంటే, ఈ దేవుని ప్రజలను తృణీకరించడానికి ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని తన మనసులో అనుకుంటాడనమాట. అక్కడున్న వారితో కూడా అంటాడు. ఆ మాట అనగానే అది ఎవరికి వినపడుతుందంటే సౌలుకి వినపడుతుంది, రాజుకి వినపడుతుంది. అరే, మన పక్షంగా ఎవరైనా పోయి గొలియాతుని జయించితే అంతకంటే సంతోషం ఉండదు కదా. అంటే అక్కడున్న వాళ్ళకి ఎవరికి కూడా ధైర్యము చాలదు. అప్పుడు సౌలు విని దావీదుని సౌలు దగ్గరికి తీసుకొని వస్తారు. అప్పుడు దావీదు ఏం చెప్తాడంటే, నేను వెళ్ళి గొలియాత్తో నేనేం చేస్తాను, యుద్ధము చేస్తాను అని చెప్తాడు. అనగానే ఈ సౌలు అంటాడు, ఈ గొలియాతు చిన్నప్పటి నుంచే ఏం చేస్తాడు, యుద్ధము నేర్చుకున్నవాడు. నువ్వు చూస్తే ఎట్లా ఉన్నావు, నువ్వు చిన్నవాడివి అని చెప్తాడు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సౌలు దావీదు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నారన్నమాట. దావీదు చెప్తున్నాడు, నువ్వు జయించాలంటే నువ్వేమో చిన్నవాడివి, ఆ గొలియాతు ఎలాంటి వాడంటే చిన్నప్పటి నుంచి కూడా యుద్ధము నేర్చుకున్నవాడు, యుద్ధం బాగా చేయగలడు అని చెప్తా ఉంటే, సరే అనేసి సౌలు దావీదుని పిలిచి, రాజుకి ఏముంటాయి చెప్పండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమేమి పెట్టుకుంటారు, అవి తలకి ఇక్కడ ఒంటికి అంతా కూడా యుద్ధానికి వెళ్ళాల్సినవి అన్నీ కూడా ధరించుకుంటారన్నమాట. అట్లా దావీదుకి కూడా ధరించితే, దావీదు ఎంత ఉంటాడు, చిన్నవాడు కదా, దావీదు చిన్నవాడు. అవన్నీ వేసుకునే లోపు దావీదు అని ఉంటాడు, వీటితో నేను ఏం చేయలేను, యుద్ధం చేయలేను, ఇవన్నీ చాలా బరువుగా ఉన్నాయి, వీటితో నేను ఏం చేయలేను, యుద్ధము చేయలేను అని అనుకుంటాడు. అవన్నీ తీసేస్తాడు, ఇవన్నీ నాకు వద్దు అని చెప్తాడు. మరి ఎలా జయించగలవు అంటే అప్పుడు దావీదు సౌలుతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, దావీదు ఏం పని చేసేవాడు చెప్పాలి, గొర్రెలను కాసేవాడు, తన మందను జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒకరోజు ఏమైందంటే, మందను మేపుకుంటా ఉంటే ఏమొచ్చిందంటే సింహము వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. అవి వచ్చి ఏం చేస్తున్నాయంటే గొర్రె పిల్లని తీసుకొని పోయినప్పుడు దావీదు ఎలాంటి వాడంటే చాలా ధైర్యవంతుడు. ఎలాంటి వాడు, దావీదు చాలా ధైర్యవంతుడు. మనం ఏదైనా చిన్న చూసామనుకోండి ఏం చేస్తాం, భయపడిపోతాం కదా. దావీదు అలాంటి వాడు కాదు, దావీదు చిన్నవాడైనప్పటికీ చాలా ధైర్యవంతుడు. కనుకనే ఏం చేస్తున్నా అంటే ఆ అడవిలో గొర్రెలను ప్రతిరోజు కూడా మేపుకొని ఆ మందను చాలా జాగ్రత్తగా చూసేవాడు. ఒకరోజు ఏమైపోయింది అంటే సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, గొర్రె పిల్లను తీసుకొని పోతే దావీదు ఏం చేస్తున్నాడంటే ఎంతో ధైర్యంగా వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ సింహాన్ని, ఆ ఎలుగుబంటిని వాటిని
చంపి వాటిని ఎదిరించి ఏం చేస్తున్నాడంటే ఆ గొర్రె పిల్లని కాపాడుతాడు. చాలా ధైర్యవంతుడు కదా. దావీదు ఇంకా ఎలాంటి వాడంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుని స్తుతించేవాడు. ఎలాంటి వాడు? దేవుని స్తుతించేవాడు. ఎలాగా అంటే పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా ఏం చేసేవాడు? దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు. మనం కూడా చిన్న వయసు నుంచి ఏం కలిగి ఉండాలి? చిన్న వయసు నుంచే దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి, దేవుని కనపరిచే వారముగా ఉండాలి. అలాంటి మనం అలాగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు తోడై ఉంటాడు. ఏమంటాడు? మనకు తోడై ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏం పని చేసినా దేవుడు మనతో పాటే ఉంటాడనమాట. దేవుడు మనతో పాటు ఉన్నప్పుడు మనకేమొస్తుంది చెప్పండి? మీ మమ్మీ, మీ డాడీ మీ దగ్గర ఉంటే ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది కదా. ఎవరు వచ్చినా భయపడరు, అవునా కదా. అయితే దావీదుకి ఎవరు తోడై ఉన్నారు? ఎవరు తోడై ఉన్నారు? దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు అనమాట. అప్పుడు దావీదు అనుకుంటాడు ఇవన్నీ నాకొద్దు, నేను మందను కాచేటప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని నేనేం చేశాను? చంపేశాను. దేవుడు నాకు ఈ విధంగా సహాయపడినాడు కదా, ఈ గొల్యాతుని కూడా నేనేం చేయగలను? ఏం చెప్పండి? నేను ఈ గొల్యాతుని కూడా చంపేయగలను, దేవుడు నాకు సహాయము చేస్తాడు అనే తన హృదయంలో ధైర్యం, తనకు బలమైన విశ్వాసం. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు సహాయము చేస్తాడు. అందుకే కంఠిత వాక్యంలో కూడా కీర్తన 118:8 వచనంలో ఏం రాయబడిందంటే మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ దావీదు ఎవరిని ఆశ్రయించాడు? యుద్ధానికి వెళ్ళటానికి ఏం ఆశ్రయించాడు? యుద్ధం కవచాలను ధరించుకున్నాడా? ఇవన్నీ వద్దు, నాకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పేసి వెళ్తాడనమాట. నెక్స్ట్ చూడండి, గొలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకుని వెళ్ళాడు? తను ఏమి కూడా తీసుకుని పోలేదు. ఎట్లా గొర్రెలను మేపుకునేటప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. దావీదు వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే ఒక ఏటి లోయలో నీళ్ళ దగ్గర ఉన్న ఒక 5 రాళ్ళని ఏరుకొని వెళ్ళాడు. అవి నున్నటి రాళ్ళని 5 రాళ్ళని ఏరుకొని తన దగ్గర ఉన్న సంచిలో వేసుకొని వెళ్ళాడనమాట. తన దగ్గర వడిసెలు తీసుకున్నాడు. ఆ యొక్క 5 రాళ్ళని తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నా అంటే యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్ళేవాడు రాళ్ళు తీసుకెళ్తున్నాడా? ఈటి తీసుకెళ్ళాలి కదా, యుద్ధానికి ఏమేమి అవసరమో అవి తీసుకుని వెళ్ళాలి. అయితే దావీదు ఏం చేస్తున్నాడంటే నున్నటి 5 రాళ్ళని తీసుకొని వెళ్ళాడు. వెళ్తూ ఉంటే అక్కడ గొలియాత్ చూస్తూ ఉన్నాడు. కర్ర ఉంది, అది చూస్తూ ఉంటే గొలియాత్ అంటున్నాడు, నేనేమైనా కుక్కనా? నువ్వేంది కర్ర తీసుకొని రాళ్ళని తీసుకొని వస్తావు? నువ్వు నా దగ్గరికి రా, నేనేం చేస్తాను? నిన్ను చంపి ఏం చేస్తానంటే ఆకాశ పక్షులకి నిన్ను మాంసముగా వేస్తా అని చెప్తాడనమాట. అయితే దావీదుకు తన హృదయంలో ఏం ధైర్యం అంటే దేవుడు నాకు సహాయము చేస్తాడు, దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు అనే ఒక ధైర్యం అన్నమాట. దేవుడు ఈ దినాన నిన్ను నా చేతికి అప్పగించినాడు అనేక ధైర్యంతో వెళ్తాడనమాట. ధైర్యంతో ప్రార్థన చేసుకొని తన మనసులో ప్రార్థన చేసుకొని ఎవరు వెళ్తారంటే దావీదు వెళ్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఒడిసెలో ఒక రాయి తీసుకొని ఏం చేస్తాడంటే ఆ యొక్క దావీదు వడిసెలు తిప్పి ఆ రాయిని కొట్టేలోపు గొలియాతుకి ఎక్కడ తగిలింది? నొసట తగిలింది అనమాట. నెక్స్ట్ చూడండి, ఆ రాయి తిప్పి కొట్టేలోపు యెహోవా పేరిట కొట్టేలోపు ఏమైపోయిందంట? నొసట ఇక్కడ తగిలింది. తగిలేలోపు గొలియాత్ ఏమైపోయినాడు? కింద పడిపోయినాడు. పడిపోగానే దావీదు గొలియాతుని చంపేస్తాడు అనమాట. అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఎవరి ద్వారా విజయం కలిగింది? ఎవరి ద్వారా అంటే దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విజయము కలుగుతూ వచ్చింది.
ఇశ్రాయేలు ప్రజల్ని ప్రతిరోజు కూడా గొలియాతు నాతో యుద్ధానికి రండి రండి, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు విడిపించగలరు అని సవాలు విసురుతూ వచ్చినాడు. అలాంటి వారికి ఎవరి ద్వారా దేవుడు విజయాన్ని కలిగించాడు? చిన్నవాడైనా, అంటే యుద్ధం నేర్చుకునే వారు యుద్ధం బాగా చేయగలిగిన వారు ఉన్నప్పటికీ ఎవరిని జయించలేకపోయినారు? గొలియాతుని జయించలేకపోయినారు. అయితే దావీదు దేవుని యందు నమ్మకం ఉంచినవాడు గనుక, దేవుని యందు విశ్వాసం ఉంది. దావీదు చిన్నప్పటి నుంచి కూడా దేవుని సంతోషపరిచేవాడు. పాటల ద్వారా తాను స్తుతించేవాడు. తద్వారా దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగిందంటే గొప్ప విజయము కలిగింది. నీకు నాకు విజయం ఎవరి ద్వారా కలుగుతుంది? మన పాపముల మీద విజయం కావాలంటే ఎవరి ద్వారా చెప్పాలి? ఎవరి ద్వారా చెప్పండి? యేసు ప్రభు ద్వారానే మనకు విజయము. మన పాపములు కూడా కొన్నిసార్లు ఎట్లా అనిపిస్తాయంటే, గొలియాతుని చూడంగానే మనకు ఎంత భయం వేస్తుందో, మన పాపములు కూడా కొన్నిసార్లు అట్లనే అనిపిస్తాయి. అమ్మో, నేను ఈ పాపాన్ని జయించగలనా? ఈ పాపం నుండి నేను విడుదల పొందగలనా? ఈ పాపం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే బాధపడుతూ ఉంటాం కదా. నేను ఈ పాపాన్ని జయించలేను, ఈ పాపం జయించటం నా వల్ల కాదు అనుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అట్లే అనుకున్నారు కదా. ఏమనుకున్నారు? ఈ గొలియాతుని మనము జయించలేము అనుకున్నారు. అయితే దావీదు ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తూ వచ్చినాడు. నా పాపముల కొరకు విజయాన్ని ఎవరు కలుగు చేస్తూ వచ్చినారు అంటే, మన పాపముల కొరకు యేసు ప్రభువే, దేవాది దేవుడైన ఆయన మన కొరకు ఈ భూలోకానికి వచ్చినాడు. మన పాపముల కొరకే ఆయన ఆ కలువరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చినాడు. ఆయన మన పాపములు క్షమించడానికి ఆయన కార్చిన రక్తంలో మనకు ఏముందంటే పాప క్షమాపణ ఉంది. మన పాపములన్నిటికీ విడుదల యేసు ప్రభు ద్వారే కలిగింది. ఆయన ద్వారానే మనకు అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినారే, మీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చారా? పిల్లలు, మీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా హృదయంలోకి రండి అని అడిగారు ఎప్పుడైనా? అడిగారా? అడగలేదు కదా. అడగలేదా? మరి ఎప్పుడు అడుగుతారు చెప్పండి? ఈ చిన్న వయసులోనే మన హృదయం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. మన చిన్న హృదయము యేసు ప్రభుకి ఇస్తే మీ హృదయంలో ఎవరుంటారు? యేసు ప్రభు మీ హృదయంలో ఉంటాడు. మీరు ఏది చేసినా మీకేమొస్తుంది అంటే విజయము కదా. యేసు ప్రభు లేకపోతే అన్నిటిని మనం ఏమి కూడా జయించలేం. అర్థమైందా మీకు? ఏది కూడా మనము జయించలేం. యేసు ప్రభు మన హృదయంలో ఉంటే ఏదైనా మనం ఏం చేయగలం? ధైర్యముగా ఉండగలము. మనకు మన పాపం మీద మనకు విజయము కలుగుతుంది. ఈరోజు కంఠిత వాక్యాన్ని నేర్చుకుందాము. కీర్తనలు 118 8వ వచనము. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనము మనుషులను నమ్ముకుంటే మనం ఏది కూడా సాధించలేం. దేని మీద కూడా మనకు విజయాన్ని మనము పొందలేం. అదే యెహోవాను మనం ఆశ్రయించినప్పుడు అన్నిటి మీద దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకొకసారి కంఠిత వాక్యాన్ని పలకండి. కీర్తనలు 118 8వ వచనము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మోకరించండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాము.
సమయంలో మీరు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభువా, నా హృదయంలోకి రండి, నా పాపం మీద నాకు విజయాన్ని అనుగ్రహించండి, మీరు నాకు తోడుగా ఉండండి అని ప్రార్థన చేసుకోవాలి. మోకరించండి అందరూ. మోకరించాలి అందరూ. ఇక్కడ పడుకున్నారు, నిద్ర వస్తుందా? మోకరించాలి చక్కగా. ఎట్లా మోకరించాలి? ప్రార్థన అనగానే ఇంకా అందరు చక్కగా ప్రార్థన మోకరించాలి. పైకి మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. పిల్లలు మైక్ తీసుకో, మైక్ తీసుకో. గర్ల్స్ మాట్లాడద్దు. నన్ను కూడా చిన్న దావీదులాగా చేయండి ప్రభువా, నేను కూడా ధైర్యంగా శత్రువుని జయించటానికి శక్తి దయచేయండి అని మీ మనసులో ప్రార్థన చేయండి. కృపా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నా తండ్రి దేవా, నాన్న నీ సన్నిధిలో చేరవడానికి మీరు చూపిన కృపను బట్టి ప్రభా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏదైనా ప్రభా నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నా తండ్రి దేవా, కేజీ బిడ్డల మధ్య ప్రభా నిన్ను నిలబెట్టుకుంటూ వచ్చినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినం పాఠంలో ప్రభా దావీదు యొక్క విజయాన్ని గురించి ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దావీదు చిన్ననాటి నుంచి కూడా ప్రభా నా తండ్రి దేవా, తండ్రి మాట వింటూ ప్రభా లోబడుతూ విధేయత చూపించిన వాడుగా ఉంటున్నందుకై ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. తద్వారానే దావీదు ద్వారా ప్రభా ఇశ్రాయేలు ప్రజలైన వారికి నాయనా తండ్రి దేవా అత్యధికమైన విజయాన్ని కలుగ చేస్తూ వచ్చినారు ప్రభా. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్న వారికి విడుదల అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మాకైతే ప్రభా నాయన తండ్రి మమ్మల్ని విడిపించడానికి లోకానికి వచ్చి ప్రభా మా కొరకు చనిపోయి సమాధి చేయబడి సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు అన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తుంటున్నాం ప్రభా. యేసు క్రీస్తు ద్వారా ప్రభా నా తండ్రి దేవా నాన్న మా పాపం మీద ప్రభా నా తండ్రి అత్యధికమైన విజయాన్ని ప్రభా మా యొక్క శత్రువు సాతాను నుండి ప్రభా నా తండ్రి దేవా అత్యధికమైన విజయాన్ని ప్రభా నాన్న యేసు క్రీస్తు ద్వారా మీరు అనుగ్రహించుతూ వచ్చినందుకే ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం ప్రభా. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏదైతే వారు వింటూ వచ్చినారో తండ్రి వారి హృదయాల్లో భద్రపరుచుకుంటూ నాయన సహాయించండి ప్రభా. దుష్టుడు సాతాను ఎత్తుకుని పోకుండా ప్రభా వారి హృదయాల్లో తండ్రి ఆ మాటలు నీరు కట్టి ఫలింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. బాల్యం నుండి ప్రభా మీ మాట విని ప్రభా మీకు లోబడి విధేయులుగా ప్రభా బిడ్డలు జీవించినట్లుగా సహాయించండి. బిడ్డలైన వారిని దీవించండి. చిన్న వయసులోనే రక్షణ మారుమనసు పాప క్షమాపణని గ్రహించండి ప్రభా, కృప చూపించండి. బాల్యంలోనే ప్రభా వారు నడవలసిన మార్గం తండ్రి దేవా వారికి బోధిస్తుంటుండగా తండ్రి దేవా ఆ యొక్క చక్కని మార్గంలో వారు నడవగలుగుతున్నా కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ప్రభా మిగిలిన సమయం అంతా కూడా దీవెనకరంగా వచ్చండి ప్రభా. పాడే పాటల్లోని మిగిలిన అన్నిట్లో కూడా మీరే సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఎక్కడ కూర్చున్నారో నిన్న ఉదయం కూడా ఆ ప్లేస్లోనే కూర్చోండి. మీ ఆంటీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. టీచర్స్ మీ బాక్సులు మీరు తీసుకొని వెళ్ళండి. మీ నెంబర్ ఏదో తీసుకొని వెళ్ళండి. ఉదయం ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోండి. త్వరగా నువ్వు వెళ్ళు, మీ ఆంటీ దగ్గరికి వెళ్ళు. త్వరగా త్వరగా కూర్చోండి. టీచర్స్ మీ బాక్స్ తీసుకెళ్ళండి. మీ నెంబర్ ఏదో తీసుకొని వెళ్ళండి. పనిష్మెంట్
పిల్లలు ఎవ్వరు బాక్స్ కొరకు వెళ్ళొద్దు. టీచర్స్ మాత్రమే వచ్చి మీ బాక్స్ తీసుకెళ్ళండి. అందరికి ఒకళ్ళు పంచాలంటే లేట్ అయిపోతుంది. త్వరగా ఎవరి బాక్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళండి. ఎవరు కూర్చున్న ప్లేస్ అక్క మీ బాక్స్ అక్క. బెన్ బెన్ నీవెక్కడ? పెట్టినావా? నువ్వు కూర్చోరాదు. ఎస్తర్ నువ్వు కూర్చో. ఆంటీ దగ్గర కూర్చో. ఆంటీ రాలేదంటలే, కూర్చో పో. నువ్వు వెళ్ళు. ఆ పేపర్లు పంచేయండి ముందు. పంచేస్తే ఇక్కడి నుంచి తీసుకో, లేట్ అయిపోతుంది. టీచర్స్ ఎవరి గ్రూప్లో వాళ్ళే కూర్చోండి. మీ పిల్లలు మీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. త్వరగా రండి. నీ బాక్స్ ఏది? నంబర్ ఎంత? 7. అది అక్కడ అమ్మా 7 అక్కడ ఇవ్వు. ఎస్తర్ 7 అక్కడ ఇవ్వు అమ్మా. 7 నంబర్ బాక్స్ ఇక్కడ ఇవ్వండి. ఎవరు అలర్ట్ చేయొద్దు. ప్రార్థన చేసి పిల్లలకి అవి ఇచ్చేసేయండి పిక్చర్స్. గట్టి తీసేయమ్మా. ఎస్తర్ ఆ గెరిటి తీసుకుపో. గెరిటి తీసుకో. అది ఇచ్చేయమ్మా. అదిగో మమ్మీ 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 పోదాం.